బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఏం అనకూడదు, ఎందుకులే అంటే నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. తలకాయ తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకోవాలి. నీకు చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కాపురాలు, వాడి ఇళ్ళు, వాడి బొళ్ళు ఏందో మొత్తం నాకు తెలుసు. కానీ ఎందుకు ఏడిపించటం అట్టా చీప్గా బిహేవియర్ నాకు ఇష్టం లేక వదిలేసా. ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే వాడు ఏమీ లేనివాడని కాదు సార్, ఏమీ లేనివాడని కాదు. ఆయన ఉన్నాయి కదా, రోజా సినిమా తీశాడు మణిరత్నం గారు మరి చాలా చదువుకున్నవాడు, లెజెండరీ లాంటి వాడు. మరి ఆయన ఎన్నో ఫ్లాపులు తీశాడు. అంతంత మాత్రాన ఆ డైరెక్ట్ లేకుండా పోతాడా? ఆయన ఇప్పటికీ లెజెండరీ డైరెక్టర్. చూడండి మరి ఆయన ఎన్ని ఇప్పుడు 1, 2, 3, 4 ఫ్లాప్. మన లేటెస్ట్ కూడా ఫ్లాప్ అయ్యేది. ఇది మన కమల్ హాసన్ తగ్గలేదు సినిమా ఏదో, అదే అది సబ్జెక్టు సరిలేక ఫ్లాప్ అవుతాడు తప్ప మణిరత్నం ఫ్లాప్ అవడం. సబ్జెక్టు లేక ఫ్లాప్ అవుతాడు తప్ప రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా ఫెయిల్ అవ్వడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే నాకు తెలిసిన విషయాల్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. రామ్ గోపాల్ వర్మ, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అతను టాలెస్ట్ డైరెక్టర్ హూ బిలీవ్స్ టెక్నిక్. సినిమాకి ఎంత టెక్నిక్లు ఉంటాయో అతనికి తెలిసినట్టుగా ఎవ్వడికి తెలియదు. మణిరత్నం కూడా తెలియదు. ఇతను రామ్ గోపాల్ వర్మలో ఉన్న షార్ప్నెస్, క్రియేటివిటీ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఆయనతో ట్రావెల్ చేశాను 2-3 ఏళ్ళు. అయ్యో తెలుసు సార్, ఉంది ప్రశ్న ఉంది అడుగుతా. అది అతను చాలా చాలా ఇక జీనియస్. తర్వాత ఇంకెవరు అంటే నేను చెప్పను, అంత జీనియస్ అతను రామ్ గోపాల్ వర్మ. అది హిట్ ఫ్లాప్ గురించి పట్టించుకోకర్లా. అట్లానే నా ఫ్లాప్ అయితే నేనే అన్నాను ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చాడు, మన సినిమా చేద్దామా, కథ మీరు బాగా చేశారు కానీ బ్యాడ్ లక్ అయిపోయింది అదంటే, వద్దండి మేమే చేసుకుంటాను, అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ వస్తే మీకు బాగోదు అని పంపించేశాను. అయిన తర్వాత నేనే కథ రాసుకొని మళ్ళీ అదే ఫైనాన్సర్తో అంత ఫైనాన్స్ ఇచ్చేసా మొత్తం. ఏది ఒక ప్రాపర్టీ అమ్మేసి ఇచ్చేసేస్తారు. ఇచ్చి మళ్ళీ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి మీకు కావాలి తీసుకోండి మురళి గారు, మీ సినిమా ఫ్లాప్ ఫిట్ మీ గురించి మాకేం లేదు, మాకు అంతకుముందు క్లియర్గా కట్టారు కదా, అందుకని ఎంతైనా తీసుకోండి చేసుకోండి అన్నాడు. అంటే సంతకం పెట్టడానికి వెళ్ళా. అంటే ఏం కథ రాసుకున్నారు ఈసారి అన్నాడు. ఏదో చిన్న కథ అన్నా. నేను వినొచ్చా అన్నాడు. మీ ఫైనాన్స్ మీ చెప్పడానికి ఏముంది అంటే లైన్ చెప్పా. బాగుందండి, ఇది మీరే చేయాలందా, నేను చేసుకోవచ్చా అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది కథలో దమ్ము. అంటే మీరు సినిమా చేస్తారంటే నాకేం సభ్యంతరం లేదు కదా, చేస్తాను. అదే ఆపరేషన్ దుర్యోధన. అది ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత డబ్బులు వచ్చినాయో కౌంట్లెస్. అవును. అండ్ మరి అంత మంచి అంటే ఇప్పటికీ ఆపరేషన్ దుర్యోధనకి ఒక ప్రత్యేకత ఉంది. కరెక్ట్. అంటే ఎందుకుందంటే ఆపరేషన్ దుర్యోధన అన్ని సెంటర్లో ఆల్మోస్ట్ 100 రోజులు ఆడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ సినిమా 100 రోజులు ఆడిన సినిమా నా సినిమా ఆపరేషన్ దుర్యోధన. అప్పటి నుంచి ఇప్పటిదాకా 100 సినిమా లేదు 100 రోజులు. తర్వాత ట్రెండే లేకుండా ఎవరి 100 రోజులు లేవు. అదొకటే లాస్ట్ 100 days సినిమా. అలాంటి గొప్ప సినిమా. ఇప్పుడు ఎన్నో వాగాడే. ఆపరేషన్ దుర్యోధనలో ఒక్క బటన్ కూడా చెల్లడవాడు. బటన్ కూడా అన్నం పెట్టా. అలాంటి వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారంటే జో హోనా హోతా. సో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారు. అయ్యా చెయ్యి
నేను ఎప్పుడు నాకెవ్వరు శత్రువులు లేరండి. నా తల్లి సాక్షిగా నేను ఎప్పుడు శత్రువుని ఉంచుకోను, అడుగుతా కావాలంటే. సార్ అభిప్రాయ భేదాలు ఇంకోళ్ళు వచ్చినా సరే అభిప్రాయ భేదాలు అయినా సరే అంతవరకు పక్కన పెట్టుకుంటాను తప్ప, ఒక ఇష్టం లేదనుకో కామ్గా ఉంటాను తప్ప ఒకరిని ద్వేషిస్తూ 24 గంటలు కూర్చొని నేను. సార్ జీవితం చాలా ఉంటుంది, ఆ ట్రావెలింగ్ చాలా ఉంటుంది, ఇందులో కూడా అలాంటి ఉంటాయి. సార్ హలో అన్నంత వరకే జీవితం, డైలాగ్ ఉంది. అవును. చలో అన్నంత వరకే శ్మశానం. మశానం. జీవితం అది. సార్ ఆఫ్టర్ ఆల్ దానికోసం రూపాయి వచ్చినంత మాత్రాన ఎగిరిపోయి డబ్బులు పోయినంత మంది ఏడ్చి ఇట్ట చేయబెట్టుకొని మా చేతితో ఏడుతూ వచ్చి మా ఇంటి ముందు కూర్చోవచ్చి ఆ రెండూ చూశా, అన్నీ చూశా. ఒకప్పుడు చిరంజీవి గారు చెప్తారు, నేను గంజి చూశాను, బెంజి చూశాను అన్నాడు. అది ఆయన గ్రేట్, ఆయన సంస్కారం అది. నేను అదే, సార్ అన్నీ చూశా. అయితే ఎలాగో శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆపరేషన్ దుర్యోధన ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఏం సార్ శ్రీకాంత్ గారితో మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ బాండింగ్ ఇది? ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్కి, వెరైటీ కొత్త ఆలోచనలకి శ్రీకాంత్ గారిని మీరు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తూ వచ్చారు. మంచి సినిమాలు రాశా. అవును, చాలా గొప్ప సినిమా. ప్రేయస్ రావే కానీ ఎంత లవ్ స్టోరీయో, ఇక్కడ ఎంత సోషల్ ఫిల్ము, రెండు ఎక్సలెంట్గా చేసి. అలాగే ఇంగ్లీష్ పిల్లం, ఈస్ట్ గోదావరి మొగుడు, అసలు అన్నీ అద్భుత. తాళీ సినిమా కానీ శ్రీకాంత్ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన సినిమాలు రాశారు. ఎలా కుదిరింది ఆ బాండింగ్? శ్రీకాంత్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్యాన్ ఉన్నారు. నేను ఫ్యాన్ని ఎవరికి? హీరో కృష్ణ గారికి. సార్ నేను హీరో, ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ. అప్పుడప్పుడు రామారావు గారిని ప్రేమించేవాడిని. అప్పుడు పెద్ద ఆయన కాబట్టి నాకు ఎప్పుడు కృష్ణ గారంటేనే ఇష్టం. నాకు ఎప్పుడు 100%. ఆయనకు అప్పుడు కంటూ ఎవరు రాయిస్తే దెబ్బ తగిలింది ఏలూరులో ఎలక్షన్లో. రామారావు గారికి తిట్టాడని వాళ్ళు రాళ్ళు వేశారు. పాప రాత్రి కంట్లో పొడుచుకుంది కృష్ణ గారికి. అప్పుడు ఆపేసి, ఏలూరులో జరిగింది, ఆపేసి మద్రాసులో మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తున్నాడు. మేము చూడటానికి వెళ్ళాము కన్ను ఎట్టుందో అని, గుంటూరు నుండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, నేను కృష్ణమూర్తి. ఏ ఊరు? అదే సార్, పెద్ద కాకరే సార్ అంట. ఆయన వాళ్ళ నాన్న, కృష్ణ గారి నాన్న గుళ్ళో ఆయన పేరు పెట్టాడు, శివరామకృష్ణయ్య ఏదో పేరు. తర్వాత కృష్ణ అయింది. మా ఊళ్ళోనే ఆయన పేరు పెట్టుకుంది. అయింది శివరామకృష్ణ ఏదో పోయి కృష్ణ అయినట్టుంది. ఆయన నాకెంత ఇష్టమో, ఆయన తర్వాత జూనియర్ కృష్ణ ఎవరంటే శ్రీకాంతే.